హ్యాండిల్ చేస్తాం. పొడిచింది మన రాజునరా, ఈసారి మాత్రం తప్పు జరగడానికి వీల్లేదు. పర్వాలేదు, మీరు కూర్చోండి. నన్ను ఇక్కడే కూర్చొని తినమనిందిరా. బాగా నొప్పిగా ఉందా? పర్వాలేదండి. సారీ, నా వల్లే కదా ఇదంతా జరిగింది. అయ్యో నాకేం కాలేదండి, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావని బాధపడాలో లేదా నువ్వు వాళ్ళలాగే రౌడీవని బాధపడాలో తెలియడం లేదు. పుట్టుకతో ఎవరూ చెడ్డవారు కారు, పరిస్థితులే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారుస్తాయి. మరి నువ్వే పరిస్థితుల్లో ఇలా అయ్యావో, కానీ నిన్ను చూస్తే నువ్వు మంచివాడిలా, నీకు మంచి మనసున్నట్టు కనిపిస్తోంది. ఏంట్రా ఇదిలా క్లాస్ పీకుతోంది అనుకుంటున్నావా? అంటే ఎలాగైనా బతకాలన్నది ఒక పద్ధతి, ఇలాగే బతకాలన్నది నా పద్ధతి. నువ్వు కూడా మంచిగా మారిపోవచ్చుగా. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నాకే తెలీదు. నువ్వు మంచిగా మారావంటే నీ కూడా ఉన్నవాళ్ళు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు అందరూ సంతోషిస్తారు. నేను కూడా సంతోషిస్తాను. అమ్మాయి మాయ తగలగానే అనుకోకుండా కొత్త వింటేదో చిటికెళ్ళవున జరిగిపోయే చుట్టూలోకం ఉన్నదో లేదో కిచ్చాకైనా గుర్తు రాటే అబ్బాయి గారి మనసుకేమైందో చెప్పేవారు ఎవరు లేదే. నాన్నేడి? ఏమైనాది? కాస్తైనా బుద్ధిందా నాన్నకి? నేనేదో కోపంలో రవిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నానని ఇవాళ కాలేజ్కి రౌడీల్ని పంపించాడు. ఏంటమ్మా ఇదంతా? ప్రతిదానికి గొడవలేనా? మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లా? అసంటిదేం లేదని నాకు చెప్పకు. ఉంటే మాత్రం వెంటనే బంచే, లేకుంటే నీకు ఆనికి ఇద్దరికి ప్రమాదం. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏంటే ఊరుకోరా, రోజు మందరితో తిరిగివాడువా, ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు, వ్యాపారవేత్తలాగా అదో టైప్ లో చూస్తున్నావు. అలాగేం లేదురా. లేదా మరి ఆ రౌడీలు వచ్చినప్పుడు అవును నేను వసువుని ప్రేమిస్తున్నాను ఏం పిక్కుంటారా? పిక్కున్నాను మామూలుడికి వస్తుందిరా ఈ ధైర్యం, లవ్ లో ఉన్నాడుగా వస్తుందిరా. అలాంటిదేం లేదురా. నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు?
విన్న పాఠంలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్. అబ్బా మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్ అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం పోజురా బాబు నీకు. అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకు అసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛ! హలో హలో, ఏంట్రవి ఇంత లేటా? సారీ నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. ఏం లేదు, నిన్నొక విషయం అడుగుదా అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. సేమ్ ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, చెప్పు. నేను ఆ విషయం అడిగాక మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకూడదు అంటాడేంటి? కొంపతీసి ఐ లవ్ యూ అంటాడా ఏంటి? ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు. చెప్పాలా? ఎస్. ఫీల్ అవ్వకూడదు. నో. Champagne for our happy marriage. Hey, wait. ఏంటి? నువ్వు రేపు నా మెడలో కట్టే తాళి ఎప్పుడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా, అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని, అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ టూ. కానీ నాకు వంట రాదు. మరేమో బట్టలు ఉతకటం, పిల్లల్ని రెడీ చేయటం, స్కూల్కి పంపడం. పెళ్ళావంటే పని మనిషి కాదు. ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం, కానీ ఒక్కటి మాత్రం కష్టం. ఏంటి? ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో గ్యాప్ అని చూసావా? దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా హలో, నేను రవిని. నువ్వు వెంటనే బార్కస్ ఏరియాకి వచ్చాయి. మసూద్ గారు ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు, త్వరగా రా. మసూదా? కరెక్టేనా? నువ్వు అక్కడ రిస్క్ తీసుకోవద్దు, వెంటనే టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి ఫోన్ చేయి. నేను ఇమీడియట్గా బయలుదేరుస్తాను. స్వాతి ఇంటికి వెళ్ళిపో. నేను టెర్రరిస్టులతో గొడవ చాలా డేంజర్. అయితే నీకు డేంజర్ కదా? నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు. ఫోటో తీయాలరా, ఆర్టికల్ సబ్మిట్ చేయాలి. ప్లీజ్ మ్యాగజైన్ టైం అవుతుంది. మసూద్ పారిపోతారా? ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్.